వైఎస్ఆర్సీపీ అవునండి అవునండి ఇప్పుడు కొత్త చైర్మన్ ఎన్నుకున్నది మీరే. అవునండి మళ్ళీ ఈ చైర్మన్ మీద అభియోగం మోపుతున్నది కూడా మీరే. అవునండి మొత్తం ఆదోళనలో దేనికి కూడా వైసీపీ కారణం అనేది తెలుస్తుంది జనాలు. వాళ్ళు చెప్తున్నారు కదండి వైసీపీ కారణమని లేదు. మేము ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు చైర్మన్ డెవలప్మెంట్ చేయడం లేదు, పార్టీ మారినారని కాసి వాళ్ళు ఎక్కడ ఉండడం కోసం మాట వినడం లేదు, మన చైర్మన్ కూర్చోపెడదామని కాసి ఆ రోజు కొంతమంది అన్ని లక్షలు ఇస్తాను కానీ అమ్ముడు పోలేము మేము. ఎందుకంటే పార్టీ మర్యాద పార్టీ గౌరవం నిలబెట్టుకున్నాలా, ఎమ్మెల్యే గారు మన ఎక్స్ఎమ్మెల్యే గారు పేరు నిలబెట్టాలని కాసి అదల్లా ఒకే మాట మీద ఉండి ఓటింగ్ టైంలో వచ్చి ఓటింగ్ చేసిపోయినాము. ఆ ఓటింగ్ చేసిన విలువ ఈరోజు మాకు ఇవ్వడం లేదు చైర్మన్ గారు. మున్సిపాలిటీ చైర్మన్ అంటే హైకమాండ్, దాని తర్వాత కమిషనర్ వస్తాడు, చైర్మన్ అయిన తర్వాత కమిషనర్, చైర్మన్ మాట కమిషనర్ తీసుకునేది ఏం చేస్తారు? అన్ని సెటిల్మెంట్ ఏం చేస్తారు? సెటిల్మెంట్ డబ్బులు తీసుకొని ఏం చేస్తారా? వాళ్ళు ఎప్పుడు చెప్పినా అది 20,000 తెచ్చి కడతాను, నా దగ్గర అట్లే పెట్టినాను, వాళ్ళు ఎక్కడ బాగలేదండి. పార్టీ అంత బాగుంది, పార్టీ పేరు వీళ్ళు ఉంచడం లేదు, పార్టీని పేరు పెట్టడం లేదు. వైఎస్ఆర్ పార్టీ బాగుంది, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పని చేసేవాళ్ళు సరిగ్గా లేదు. ఇక్కడ ఆదోని మున్సిపాలిటీ ఇంకా కొన్ని రోజులు ఎట్లా ఉంటే కన్నా మున్సిపాలిటీ కానీ అమ్మేసి తినేసారు వీళ్ళు. మాకైతే నమ్మకం పోయిందండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సరిగ్గా లేరు, పని చేసేవాళ్ళు. ఏ వాడికి ఎట్లా చేయాలి, ఏ వాడికి ఎట్లా చేయలేదు ప్రాబ్లం చూసుకొని చేయాలి. మీ వార్డులోనే పని చెప్పేయాలా, ఏరే వార్డులో చూసుకోకూడదా అంటే ఏరే వార్డులో కూడా చూస్తున్నారు. ఆ వార్డు బాగుంది, ఈ వార్డు సరిగ్గా లేదు, ఈ వార్డులో కూడా మెజార్టీ ఎట్లుంది, ఈ వార్డు పెద్దది ఎట్లుంది, ఈ వార్డుని చూసుకొని పని పూర్తి చేయాలి. మీకు ఈ రోడ్లు వేపించినాం కదా, ఆ రోడ్డు మీద రోడ్డు వేయాలి కదా అంటే కూడా ఓటు ఒకేసారి వేపించుకుంటున్నారా? జనాలు కూడా నాకు కూడా అడుగుతారు. నేను కౌన్సిలర్గా ఇప్పుడు నాకు ఎట్లా అడుగుతున్నారు మీరు చైర్మన్గా? నాకు కౌన్సిలర్కి వాళ్ళు అడుగుతారు, జనాలు అడుగుతారా అడుగురా? మేమేం సమాధానం ఇవ్వాలా? ఓటు మీకు వేస్తాం కదా, ఓటు వేసినాక మీరు మాట ఇచ్చారు, మాట మీద మీరు పని చేయండి అంటారు వాళ్ళు. అనిన తర్వాత వీళ్ళు కూడా మేము ఇక్కడ వచ్చాక మేము వీళ్ళు కడతాం చైర్మన్ కూడా మా పని చేయాలి కదా. పని చేయనట్లా మీకు మీరు గత 4 సంవత్సరాల నుంచి ఏం చేస్తుండ్రి? మీరు కళ్ళు కూర్చొని అంటే మీరు మా పక్కన కూర్చోండి కదా. ఇప్పుడు చైర్మన్గా వస్తున్నారు సీటు మీద. మీరు చైర్మన్కి నేను కూడా సమాధానం అడుగుతున్నాను. అప్పుడే అడగాలని కాసి మేమంటే నేను కౌన్సిలర్గా ఆయనకి గౌరవం ఇచ్చినాను చైర్మన్కి. కళ్ళు వచ్చుకొని కూర్చోండి అంటే మీరు కూడా మా పక్కన కూర్చున్నాలే. ఇప్పుడు మేము కూర్చుని పెట్టాము, మీరు ఆ సీట్ మీద కూర్చున్నారు ఒక చైర్మన్గా. కూర్చున్న తర్వాత మీరు ఎవరికి ఎట్లా పని చేయాలా, ఎవరికి ఎట్లా లేదు మీరు చేయాలి. మేము అడిగిన తర్వాత కౌన్సిలర్గా ఏ కౌన్సిలర్ ఏం చెప్తుంది, ఏం లేదు, అది పట్టించుకొని చేయాలని మీ దాంట్లో ఉంటుంది అది చేసేది. కళ్ళు ఉంచుకున్నారా అంటే అది ఏం 25,000 అంటున్నారు కదా, 25,000 మీకు అందరికి ఇచ్చారు. అందరికి ఇచ్చిన తర్వాత మాకు ఇచ్చినారు, అందరు తీసుకున్నారు, పెట్టుకోవడం పోయి అది వేరే దాన్ని చెప్పించినారు. నాకు అంచకారు తెలిసిందన్నమాట. డీల్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ వాళ్ళు రావాలా, ఎవరో ఇంక్వైరీకి రావాలా. ఆ పై అధికారులు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. దాని గురించి చెప్పేది చాలా ఉంది. ఇప్పుడు మన వైస్ చైర్మన్ పక్కన నిలబడినా నేను, ఇప్పుడు ఆయనకి నాకు మళ్ళీ అడగవచ్చు పక్కన ఉండి నువ్వు కాంగ్రెస్ ఇచ్చావు కదా అని కాదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేనైతే నిజాయితీగా చెప్పిందని మీకు అంతా అర్థమైంది. ఎవరు ఇట్లా చెప్పారు? వాళ్ళ ముందే ఏం తప్పు చెప్పేది లేదు, వాళ్ళ మా ముందే ఏం తప్పు చెప్పేది లేదు. ఏమంటే పని చేయండి అని అడుగుతున్నాం అంతేగాని ఏమి మనం ఏదో ప్రతి అడిగింది మేము జనాల కోసమే అడిగేది. మా ఇంటి కోసం ఎవరికన్నా ప్రజా కోసమే, మళ్ళీ మా ఇంటి కోసమో ఎక్కడన్నా మీరు అవును మీరు డబ్బుల కోసం చేస్తున్నారంటే మాకు అడిగితే కూడా మేము సమాధానం ఇస్తాం. ఆ మాటకి మేము ఏ నాటికి మేము సమాధానం అడుగుతున్నామంటే వాడు తెలుసుకోవాలి. వాళ్ళు బడ్జెట్ లేదంటే బడ్జెట్ లేని తర్వాత ప్రతిపాదన దాంట్లో ఒకవేళ బడ్జెట్ సరిపోకపోవచ్చు కూడా అనుకోవచ్చు. ఏమన్నారండి? బడ్జెట్ లో 42 వాటికి సమానంగా అవసరాన్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెంట్ బట్టి కేటాయిస్తారు. అందులో సరిపోకపోవచ్చు కూడా కదా. అలా కాదండి. ఇప్పుడు మనకి లోకేశ్వరి మేడం వచ్చేసి ఎన్నెళ్ళు ఎందుకు కూర్చొని చైర్మన్ గా ఎన్నెళ్ళు ఎందుకు కూర్చున్నాయి? దాదాపు 6 నెలలు అయిందా? ఇంటికి ముందు ఆయమ్మ ఉందే, మన నాగేంద్ర నా భార్య, ఆయమ్మ ఉండేటప్పుడే నేను వర్క్లు శాంక్షన్ చేయించుకున్నాను. అప్పటి నుంచి వేరే వర్క్ ఏది శాంక్షన్ కాలేదు. ఈఎంఐ వచ్చినప్పటి నుంచి శాంక్షన్ కాలేదు. మేము ఏం ఆడుతున్నామంటే ఒకేసారి మాకు అమౌంట్ అవసరం లేదండి. 10 లక్షలు 15 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ప్రతి నెల పెట్టుకుని ఉంటే ఈ పాటికి వార్డు డెవలప్మెంట్ అయ్యేది.
ఇక్కడ పార్టీ తరపు నుంచి ఈయన సాయన్న పట్టించడం లేదు. ఇక్కడ పార్టీ తరపు నుంచి కౌన్సిలింగ్ గా గెలిచి మేము మున్సిపల్ అడుగులు పెట్టినాము. ఇక్కడ చైర్మన్ మాటిండ్రు, ఇక్కడ కమిషనర్ మాటిండ్రు, ఇక్కడ ఆఫీసర్ మాటిండ్రు. డెవలప్మెంట్ మీద ఫస్ట్ డెవలప్మెంట్ మీద నిఘా పెడితే ఊరు బాగుపడుతుంది, ప్రజలకి ఇబ్బంది లేకుండా పోతుంది. వీళ్ళంతా ఫస్ట్ నాకు ఇది కావాలి అది కావాలా దోచుకుని ఉంటే ఎట్లయితుంది? ప్రతిదీ దోచుకుంటే బాగుంటుందా? వాళ్ళు తెలివి ఉండాలా. నేను కూర్చొని ఏమేమి చెప్తారు లోకేశ్వరి చైర్మన్ గారు, నేను కూర్చొని మీ వాడికి ఇప్పుడు 21 లక్షల పని తెచ్చినాగా అని చెప్తారు. అది వీళ్ళు తెచ్చింది కాదు, నేను అడిగిన దానికోసము పైన శాంతమ్మ అక్క గారు కూర్చున్నారు కదా చైర్మన్ గా, ఆమె బడ్జెట్ లో ఈయన పని ఇది. అప్పుడే టెండర్ పిలిచింది ఈ పని. ఇప్పుడు నేను కొట్లాడుతూ టెండర్ పిలిచినందుకు ఇప్పుడు పెట్టింది ఆ పని. ఈమె వచ్చినప్పటి నుంచి నాకు ఏం పని పెట్టలేరు, పెట్టినారంతా చెప్పిస్తున్నారు అనుకుంటే వీళ్ళు చెప్పవచ్చు. మేము ఏం చెప్పినా కూడా ఓపెన్గా మాట్లాడతాము. నేను కానీ అంతే, మా ఆయన కానీ అంతే, మా సార్ కానీ. నా పేరు బండి హసీనాబాను, వైసీపీ కౌన్సిలర్, 16 వార్డు, కొడల్పేట. ప్రతిసారి డబ్బు మీద ఆధారపడితే ప్రజల పరిస్థితి ఏం కావాలి? మీ పార్టీలోని పరిస్థితి మీకు ఇప్పుడే తెలుసా? గత 5 ఏళ్ళుగా ఇదే పరిస్థితి. దాదాపు నేను పార్టీలో వచ్చేసి 2014 నుంచి ఉన్నాను. 2014 నుంచి వార్డ్ డెవలప్మెంట్ గురించి మా ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ అన్న గురించి చెప్పించినా కానీ ఈ చైర్మన్ పట్టించుకోవడం లేదు. మన వార్డులో మొన్న వర్షాలు వచ్చి నడాల వరకు వాటర్ వచ్చింది. ఎమర్జెన్సీ ఉన్న కాడ పెట్టేయండి వర్క్ అంటే వినడం లేదు. దాదాపు 8 నెలల నుంచి కడుతున్నాను నేను. ఎందుకు వినడం లేదంటే అది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు రోడ్ మీద రోడ్ వేయాలంటారు, అంటే రోడ్ మీద రోడ్ ఏ లెక్క చెప్తారు. రోడ్ మీద రోడ్డు ఒక్కసారి రోడ్ వేస్తే 100 ఏళ్ళ వరకు రోడ్ వేయరా? ఉంటుంది కదా, వేయాలి కదా. ఇప్పుడు రోడ్డు అంతా చెడిపోయిన తర్వాత పనులు ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడెక్కడ డ్రైన్ వర్క్ ఉంది, ఎక్కడెక్కడ వాటర్ వస్తుంది, డౌన్ ఏరియా ఎక్కడ ఉంది, అట్లా కాదు లేపాల్సి ఉండే కదా. కొద్దిగా వర్షాలు వచ్చినప్పుడు కొడాలిపేటలకు రాండి మీరు. మాపిల్ సాహెబ్ మసీద్ అని ఉంది, నమాజ్కి పోతే మామూలు ఇక్కడ దాకా నీళ్ళు వస్తుంది. మీరు కౌన్సిలరే కదా, అంటే పక్కలవాడు కౌన్సిలర్ కిట్టు కౌన్సిల్లో పెట్టారా? అన్ని పెట్టాం. చైర్మన్కి లెక్కలేదు. ఎందుకంటే మేము ఈరోజు ఎందుకు చెప్తున్నాం అంటే చైర్మన్ మేము కూర్చోబెట్టి ఏమైనా తప్పు చేశామా అని నాకు బాధ ఉంది. మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, మా సాయన్న చెప్పినప్పుడు ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఆ షాపుల గురించి ఫలానా మంచిగా ఎక్కి అంటే టక్కన ఎక్కిస్తారు. ఎందుకంటే అమౌంట్ వస్తుంది కదా. అది కానీ మా పార్టీలో ఉండేవాళ్ళు కానీ కాదు, వేరే పార్టీలో ఉండేవాళ్ళకి, పార్టీ ఇచ్చిపోయిన వాళ్ళకి, అంటే వాళ్ళు ఎస్సీలు అంటే ప్రతి వార్డులో ఎస్సీలు ఉంటారు. వాళ్ళు కనపడరా? పార్టీ మార్గం చేస్తే ఎట్లా ఉంటుంది, పార్టీలో ఉండే వాళ్ళకి ఎట్లా చేస్తారు? ఎస్సీకి చేయాల్సి ఉండే కదా, పార్టీ ఇచ్చిన వాళ్ళకి చేస్తారు. పార్టీలో ఉండే వాళ్ళు ఎస్సీలు కనపడరు. మీతో పాటు తోటి కమిషనర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చైర్మన్ పైన ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు కానీ ఏది చేయలేదు. ఇది మీరు చేయడం ఇది 2వ సారి. గతంలో పోయిన నెలలో కూడా చేశారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. మీకు చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగతంగా ఏం లేదు మేడం. మేము ఏమంటున్నామంటే డెవలప్మెంట్ గురించి కొట్లాడుతున్నాం మేము. ఇవి మన ఇది ఇంతకు ముందు ఒక 4 షాపులు సినిమా థియేటర్ ఎదురుగా 4 షాపులు ఎవరు తెలియకున్నట్లా ఓపెన్ టెండర్ అని చెప్పి వాళ్ళు ఎట్లా వాళ్ళు వేసుకున్నారు. అది కౌన్సిలింగ్లో పెట్టాలా, అందరికి మాట్లాడాలా, అందరు సలహా తీసుకోనాలా. ఎస్సీలకే ఈయనప్ప, ఎస్సీలు ఏమో ఏ రోజులు కాదు, వాళ్ళు కానీ మన వాళ్ళకే. నేనేమంటానంటే కష్టపడిన వాళ్ళు ఉంటారు పాటలన్న. ఇప్పుడు మాకు తెలియకున్నట్లా మన వాడి పక్కల వాడి కిట్టుకి బీజేపీలో పోయినాడు, వాళ్ళకు షాప్ ఇప్పిస్తున్నాడు మా అన్న. ఏమన్నా చైర్మన్ కడితే అన్న చెప్పినారప్ప 4 ఎక్కిమన్నారు, 4 ఎక్కించినా అంటాడు. అన్న చెప్పినప్పుడు పళ్ళు ఎక్కించక రాదా? సాయన్న చెప్పినారు అంటాడు. సాయన్న చెప్పినప్పుడు పళ్ళు ఎక్కించక రాదా? వాట్లా మేము ఎంత కష్టపడి మేము ప్రజల్లో మాట ఇచ్చినామంటే మాకు ఈరోజు మగం చూపించట్లేదు. ఎంతో తెల్లాడి మేము పనులు చేపిస్తున్నాము. ఆ వార్డులో పోయినసారి మా సాయన్నకి వైసీపీకి 40 ఓట్లు వచ్చిండే, ఈసారి 600 ఓట్లు మెజారిటీ తెచ్చినాను నేను. ఎన్నిసార్లు చెప్తున్నా, ఎన్నిసార్లు అడుగుతున్నా, రోడ్ మీద రోడ్ ఏరియా అంటే వార్డులకు వస్తే మన ఏరియాలకు వస్తే రోడ్ యాది పోయింది, యాది పనికి రాదు, యాది డౌన్ ఉంది, దానికి చూస్తే తెలుస్తుంది అన్నమాట.
ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ ఏం చెప్తున్నారు? మున్సిపాలిటీలో మేము నిలబడ్డాము, ప్రజల కోసం నిలబడ్డాం, ప్రజలకు బాగా చేయాలా, వార్డ్ డెవలప్మెంట్ చేయాలా, ఊర్లో పేరు సంపాదించుకోవాలా అని ఆ మాదిరిగా వచ్చినాము. కానీ ఇక్కడ మేము ఎంత తల్లన్నా కానీ మనకి సరైన లీడర్ ఆధునిక ఎవరు దొరకలేదు. సరైన లీడర్ ఎవరు దొరకలేదు నాకు ఇంతవరకు. నేను చూస్తున్నాను, నీతి నిజాయితీగా పని చేసిన వాడికి మర్యాద లేదు, అబద్ధం చెప్పేవాడికి అట్లా వానికి మర్యాద ఇస్తారు. నా పేరు కౌన్సిలర్ ఇబ్రాహిం ఎక్స్. ఓన్లీ కార్మికులు తీసుకోవాలంటే సమస్య ఉంది, అన్ని కాంట్రాక్ట్ పనులు కూడా తెలియదు. కాంట్రాక్ట్ పని అంటే ఇంకోటి, నా వాటిలో సిల్ట్ తీసేకొచ్చారు వర్షకాలం మొన్న, పెద్ద డ్రైను హౌలి వంక అని. ఇప్పుడు దాకా చూసినా కానీ నా అంత సిల్ట్ లోపల ఇప్పుడు దాకా ఉంది. షఫీ అనే కాంట్రాక్టు జేసీబీ తీసుకొస్తే ఈ చైర్మన్ నిలబెట్టినాడు, నువ్వు ఎట్లా చేస్తావు కాంట్రాక్ట్ నేను చేయాలని kasi. ఆ సిల్ట్ తీసే పని కానీ చైర్మన్ కావాలా. ఎస్ఎస్సి ట్యాంకు ప్రసాపురం దాంట్లో కానీ ఆయనే చేస్తున్నాడు, చైర్మన్ ఆయనే, పనులు తీసుకునే ఆయనే. ఆడ వాడిన అన్ని బ్యాగులు అన్నీ సెకండ్ హ్యాండ్, క్వాలిటీ లేదు. మళ్ళీ ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ పోతుంది. ఎవరు అమౌంట్ అది? ప్రజల అమౌంట్ అండి, ఆదులు ప్రజల అమౌంట్, జనరల్ ఫండ్ అది. మేము మున్సిపాలిటీ తరఫు నుంచి శాంక్షన్ చేయించింది. పవర్లో ఉండేటప్పుడు అన్ని చేయరాదు. కాంట్రాక్ట్ బిల్ అలా టెండర్ అయిపోయేలా వాళ్ళు ఎంట ఉండి పనులు బాగా మరసంగా చేస్తే రేపొద్దున చైర్మన్ తలుచుకుంటారు, ఫలానా చైర్మన్ ఉంటే ఫలానా టైంలో చేసినారు కదా. అన్ని సెటిల్మెంట్ చూసుకుంటా అన్ని సంపాదించుకుంటూ పోతే రేపొద్దున ఎవరు దగ్గర రారు, ఎవరు దగ్గరగా మీకు ఓటుగానే వేయరు. చూడండి వాటిలో ఎట్లా ఉంది పరిస్థితి చూడండి. ప్రతి ఆడలో ఎక్కడ నుంచి చూడండి ట్రాఫిక్, రోడ్లు, డ్రైన్లు, అది మున్సిపాలిటీ చెత్త డబ్బాలు. ఏడన్నా రోడ్డుకి చూడండి, చిన్న మార్కెట్ ఏరియా చూడండి, శంకర్రావు జంక్షన్ చూడండి, బజార్లో చూడండి, దాన్ని చూసేవాళ్ళు. వర్కర్స్ 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 ఏం చేస్తారు వర్కర్స్? ఇంకోటి గత 5 ఏళ్ళలో మీ వార్డు ఎంత అభివృద్ధి బడ్జెట్? మా వార్డులో పాత వార్డు డౌన్ ఏరియా, అక్కడ దాదాపు అంటే 2 కోట్లు అయినా కానీ తక్కువ వస్తాయి. ఇప్పుడు దాకా ఒక 70 నుంచి 60 లక్షల దాకా ఏంటో పని లేదని లేదు. ఇంకొక 50 లక్షలు పెట్టినా కానీ మన మాట నిలబడిపోతుండే, మా పార్టీ పేరు నిలబడిపోతుండే. ఈ పనులు అన్నీ మా సాయన్న రూలింగ్లో ఉండేటప్పుడు చేయాలా. అప్పుడే అడిగినా నేను, అన్న చేయనా అంటే, కొన్ని 100 ఏళ్ళ నుంచి తగ్గులో ఉంది ఏరియా, అది ఎట్లా ఉంటుంది, దాన్ని ఏం చేయమంటావు అంటే, దినాలు మారుస్తున్నారు. అప్పుడు ప్రజలు ఎంత ఉండే అప్పుడు? ఇప్పుడు 2,50,000 చిల్లర ఉన్నారు ప్రజలు. అప్పుడు ఎంత ఉండే? కొన్ని కాలం కింద 10,000 15,000 ఉండే. ఇప్పుడు ప్రజలు కన్నా చూసి మార్పు రావు కదా. మార్పు ఉంటేనే కదా పనులు చేసేది. నేను ఎన్నిసార్లు అడుగుతున్నానంటే వాళ్ళకి ఏమంటే ఆఫీసర్లు లెక్కలేదు. ఇప్పుడు ఇది ఏమన్నా 52 మంది ఎక్కిరనుకోండి, అది ఆటో తీసుకొస్తా నాకు తెలుసు అది. ఎందుకంటే వాళ్ళు షాపులు గీపులు అవి ఇవి చేశారు. ఇంకోటి వాళ్ళు అనుకున్నదేమో, ఇందుకు ముందు షాపులు టెండర్ వేయలేకుండా వాళ్ళు ఇచ్చినారు. దాంట్లో నేను నాకు కానీ భాగం ఇచ్చినారు, 25,000 ఇచ్చినారు. ఆ 25,000 అట్లే పెట్టినాను, నేను తీసి పెట్టినాను. ఆ టైం వచ్చినప్పుడు ఇద్దామని కాదు. వాళ్ళు రావాలా, ఎవరు ఉన్నారో అయితే ఇంక్వైరీకి రావాలా, స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఇంక్వైరీ చేయాలా. ఆ 25,000 నేను ఒప్పుకుంటున్నాను, నా దగ్గర ఉంది. వాళ్ళు ఎన్ని లక్షలు అమ్ముకున్నారు, ఎన్ని తిన్నారు, ఇంకా ఆ చైర్మన్ది, కమిషనర్ది అందరూ బయటపడతారు. అందరూ సభ్యులకి కమిషన్ కూడా ఉంటుంది అంటారు. పర్సెంటేజ్ సార్ మీకు కూడా ఈ కౌన్సిలర్లు ఎంతమంది ఉన్నారో అంతమందికి వాటా కొట్టున్నారు. మాకైతే రాలండి. నేను చెప్తున్నాను కదా 25,000 వచ్చింది, 25,000 వచ్చింది నా దగ్గర. నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తాను. నేను ఏ దాచుకోవడం తీసుకుపెట్టిన వాళ్ళు టైం వినలేరు కదా. నేను మాట్లాడేది వినలేరు వాళ్ళు. అవినీతి మేము చెయ్యం, కాబట్టి చెప్పినాము తీసుకోమని చెప్పాల్సింది. ఆ విషయం చెప్పినాను, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఆ విషయం చెప్పినారు, నేను ఈ డబ్బులు వాడను, మీరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఇది మీరు ఓపెన్ టెండర్ అని మున్సిపాలిటీకి ఆదాయం చేద్దాము, మున్సిపాలిటీ పెంచామని చెప్పినాను. ఊరికే పెట్టుకో, నేను మాట్లాడినప్పుడు చేద్దాం, ఊరికే పెట్టుకో. 20,000 నా దగ్గర నేను ఒప్పుకుంటున్నా, నేనే చెప్తున్నాను. మీరు ఎవరు అడగలే ముందు నేనే చెప్తున్నాను. దాని గురించి దాచుకునేది ఏం లేదు. వాళ్ళు ఇచ్చినారు, మేము తీసుకుని పెట్టున్నాము. రేపు పొద్దున ఇంకోటి నేనే తెచ్చి పెడతాను. దాని గురించి 20,000 నేనే తెచ్చి పెడతాను. ఇట్లా చైర్మన్ ఉంటే ఆదిల్ బాబు ఇట్లా కమిషనర్ ఉంటే ఆదిల్ బాబు ఇంత ముందు కమిషనర్ ట్రాన్స్ఫర్ చేయాలని కలిసి ఎస్పందనలో పెట్టినాను. దాన్ని కానీ ఏం రాలేదు. సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ సార్ కానీ. జరుగుతున్న రాజకీయం అంతా ఫస్ట్ చైర్పర్సన్ ని మార్చింది మీరే, వైఎస్ఆర్సీపీ. అవునండి. ఇప్పుడు కొత్త చైర్మన్ ని ఎన్నుకున్నది మీరే. అవునండి. మళ్ళీ ఈ చైర్మన్ మీద అభియోగం మోపుతున్నది కూడా మీరే. అవునండి. మొత్తం ఆదోళనలో దేనికి కూడా వైసీపీ కారణం అనేది తెలుస్తుంది జనాలు. వాళ్ళు చెప్తున్నారు కదండి, వైసీపీ కారణమని లేదు. మేము ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు చైర్మన్ డెవలప్మెంట్ చేయడం లేదు,
పార్టీ మారినారని కాసి వాళ్ళు ఎట్లా ఉండడం కోసం మాట వినడం లేదు, మన చైర్మన్ కూర్చోబెడదామని కాసి ఆ రోజు కొంతమంది అన్ని లక్షలు ఇస్తాను కానీ అమ్ముడు పోలేము మేము. ఎందుకంటే పార్టీ మర్యాద, పార్టీ గౌరవం నిలబెట్టుకోవాలా, ఎమ్మెల్యే గారు మన ఎక్స్ఎమ్మెల్యే గారు పేరు నిలబెట్టాలని కాసి ఆదుల్లా ఒకే మాట మీద ఉండి ఓటింగ్ టైంలో వచ్చి ఓటింగ్ చేసిపోయినాము. ఆ ఓటింగ్ చేసిన విలువ ఈరోజు మాకు ఇవ్వడం లేదు చైర్మన్ గారు. మున్సిపాలిటీ చైర్మన్ అంటే హైకమాండ్, దాని తర్వాత కమిషనర్ వస్తాడు. వాళ్ళు డబ్బులు తీసుకున్నట్లు మీకు ఏమైనా ఆధారం ఉందా? చాలా మంది వచ్చిపోతున్నారు, వచ్చిపోవటం కదన్నా విజువల్ గా. చాలా మంది కౌన్సిలింగ్ హాల్లో మన చైర్మన్ రూమ్ లో చాలా మంది వచ్చి అడిగిపోతున్నాను నేను కూర్చున్నప్పుడు. ప్రత్యేక ఆధారం ఉండదు, ఇప్పుడు మాట్లాడింది కానీ ఉండదు. ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తాను. మీరు ఆరోపిస్తున్న ఆరోపణ రిటర్న్ గా కానీ విజువల్ గా కానీ ప్రూఫ్స్ ఉంటాయి. ప్రూఫ్స్ ఏం లేదు, మీకు ఓపెన్ గా చెప్తాను చూడండి. వాళ్ళు బడ్జెట్ మీటింగ్ పాస్ చేశారనుకోండి, అక్కడ 52 మంది వర్కర్స్ ఎక్కిస్తారు. 52 మంది వర్కర్స్ ఎక్కలేదనుకోండి, బడ్జెట్ మీటింగ్ నిలబడిపోతుంది. ఇప్పుడు మీరు ఒకే పార్టీ కౌన్సిలర్ ఇలా మాట్లాడడం ఎంతవరకు సమాధానం? నాకు నచ్చలేదండి, నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఒక కౌన్సిలర్ అయిన తర్వాత, ఒక చైర్మన్ అయిన తర్వాత, ఒక ఆఫీసర్ అయిన తర్వాత పేరు సంపాదించుకున్నాను. డబ్బు మీద ఆధారపడరాదు.